ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి అందరూ క్షేమంగాను ఆరోగ్యంగాను ఉన్నారని వందనం చెల్లిస్తున్నాం. So we are living in some of the troubled times which we may not have seen in our lifetime. మన జీవిత కాలంలో ఇప్పటి వరకు మన చూడనటువంటి కష్ట కాలంలో మన జీవితాన్ని మనం ఇప్పుడు గడుపుతా ఉన్నాం. And I wanted to share a few encouraging words from the scriptures. మరి కొన్ని లేఖన భాగములు దేని యొక్క వాక్యం నుంచి పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. Because of lately when I follow the news in different places, I haven't come across anything which is kind of a good news, I would say. నాకనిక మరి ఏ మూల నుంచి నేను చూసినప్పటికీ ఎటువంటి మంచి వార్త కూడా నేను వినలేనివాడు ఉన్నా. And therefore the only hope for a believer is in the word of God. మరి విశ్వాసికి ఉంచబడిన నిరీక్షణ ఏమంటే కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రమే అయి ఉన్నది. The only difference between us and the people in this world is that we have the very word of God with us. మరి లోకంలో ఉన్న ప్రజలకును మనకు ఉంచబడిన ఒక వ్యత్యాసము తేడా ఏమంటే మనకు దేవుని వాక్యం అనేది ఉంచబడింది. And out of these hundreds and thousands of comforting words, I just want to share a very few with you. మరి ఈ యొక్క లేఖన భాగం ఉంచబడిన వందల కొలది వేల కొలది ఆదరణ మాటల్లో కొన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. So let us turn our Bibles to the Gospel according to Saint John, chapter 14, verse 1. పరిశుద్ధుడైన మరి యోహాను భక్తుడు రాసిన యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. Verse 1. John, chapter 14, Gospel according to Saint John, chapter 14, verse 1. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం. So it says, "Let not your heart be troubled. Ye believe in God, believe also in me." మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. So my personal opinion, chapter 14 until chapter 16, 17 in the book of Gospel according to John is the most beautiful expression of love. మరి సహోదరుని యొక్క మరి ఉద్దేశము లేక మరి దాని యొక్క మరి అభిప్రాయం ఏంటంటే ఈ 14, 15, 16, 17 వచనములు మరి అద్భుతమైన ప్రేమ దీనిలో ఉంచబడినది. It shows the love of God the Father and the Son Jesus Christ, and also it shows the love of the Son for the people. కనుక ఈ యొక్క అధ్యాయాల 4 అధ్యాయాల్లో కూడా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, మరి ఆ ప్రేమ ప్రజల పక్షంగా ఏమైనదో కనపరచబడుతుంది. These verses is coming at a very hard time for Christ himself when he was in earth. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉండగా ఈ యొక్క మాటలు ఆయన నోటి నుంచే వెలువడినాయి. So if we see the chapter before this, that's the Last Supper. మరి ఈ యొక్క అధ్యాయానికి ముందు చూస్తే గనక అది చివరి మరి పస్కాగా ఉంచబడింది. It's one of the painful period in the life of Jesus. యేసుక్రీస్తు వారి జీవితంలో అదొక బాధాకరమైన సమయము. Because one of his trusted associate, one of the 12 is going to betray him. ఎవరినైతే ఆయన నమ్ముతూ వచ్చినాడు ఆ 12 మందిలో ఒక వ్యక్తి ఆయనను అప్పగించినాడు. And a very close associate of Jesus Christ, he was part of the inner circle. Peter, he is going to deny him 3 times. మరి యేసుక్రీస్తు వారితో అతి సన్నిహితంగా ఉంచబడిన వారిలో ఉంచబడిన పేతురు ఆయన ఎరుగను అని బొంకే ఆ పరిస్థితి ఉంచబడింది. And these 12 disciples, they are all going to forsake him and they are going to be scattered. మనకు ఈ 12 మంది శిష్యులు కూడా ఆయన్ను విడిచిపెట్టి వారు చెల్లాచెదరైపోయిన పరిస్థితి అది. He is going to be handed over to the ungodly people. కనుక మరి ఇక దేవుని నమ్మని ప్రజలకు అది అప్పగించబడేట్టుగా ఉంచబడిన పరిస్థితి. He is going to be forsaken by the Father himself. మరి తండ్రి చేతే ఈయన విడవబడిన యొక్క పరిస్థితి అది. He is going to take upon the sins of the entire world on that cross. ఆ యొక్క శిలువలో లోకం యొక్క పాప పరిహారం అంతా కూడా ఆయన మీద తీసుకునే సమయం అది పరిస్థితి.
sometimes when we come home from work, కొన్నిసార్లు మనం ఇంటికి మరి కొంత పని మీద వచ్చినప్పుడు we will be very angry at the people in our house. మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద మనం చాలా కోపంగా ఉంటాం. The reason is because of the work pressure. Some tension is on us, our burden is on us, so we act very weirdly. మరి కారణం ఏంటంటే మనపై ఉంచబడిన పని ఒత్తిడి, ఆ పని ప్రభావం బట్టి మరి ఇంట్లో వాళ్ళ మీద మనం చాలా కోపంగా ఉంటాం. Here Christ has a lot of burden upon himself on that particular time, but the words coming out of his mouth is, let not your heart be troubled. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిస్థితి చూస్తే ఆ సందర్భంలో, ఆ సమయంలో మరి ఎంతో మరి ఒత్తిడి ఉంచబడిన పరిస్థితి అయినప్పటికీ ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు ఏమంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. He was the one who needed comfort, to be comforted. మరి ఆయనకు ఆ పరిస్థితిలో మరి యొక్క ఆదరణ అనేది అవసరము. He needed the support from his trusted associates. ఎవరైతే ఆయన నమ్ముతూ వచ్చినారో ఆ వ్యక్తుల నుంచి ఈయనకి ఆదరణ అనేది అవసరము. But God so loved us, he wanted to take care of us even amongst all his problems. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించిన కారణం చేత, ఆయనతో పాటు మనల్ని ఉండేదాని కొరకై ఆయన ఏర్పరచుకున్న కారణం చేత, ఆయన గురించబడిన ఆ యొక్క కష్ట సమయాలన్నింటిలో కూడా ఆయన మన కొరకే ఆదరణ మాటలు ఇస్తున్నారు. So one thing we need to remember is, when we are in midst of a lot of confusion, when we are in midst of a lot of problems, when we are in midst of trials and temptations, we have to believe that Christ is going to take care of us. ఒక సంగతి మనము జ్ఞాపకించుకోవాలి ఏమంటే, మన పరిస్థితులన్నిటిలో, కష్టములన్నిటిలో, ఇబ్బందులన్నిటిలో, శోధనలన్నిటిలో కూడా దేవుడే మన గురించి పట్టింపు బాధ్యత వహించేవాడై ఉన్నాడని. He so much takes care of it. He was worried so much for his disciples because he knows, Jesus knew that after his death, his burial, he is going to be resurrected again. But what he knew also was the disciples in those 3 days, they are going to be disheartened completely. కానీ యేసు ప్రభు వారు తెలుసండి, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానాలు లేస్తాడని. ఈ 3 దినాల్లో మరి శిష్యులంతా కూడా చిల్లా చెదరైపోతారు అనేది కూడా ఆయన తెలుసు. So he loved them so much. He loved us so much. ఆయన వారిని ఎంతగానో ప్రేమించినాడు, మనల్ని కూడా ఎంతగానో ప్రేమించినాడు. The word of God, it says, is the same. He is the same yesterday, today and forever. దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది, ఆయన నిన్న, నేడు, ఎప్పటికీ యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. And what he said to his disciples in those days, he is saying the same to us, be not troubled. ఆ దినాల్లో ఆయన శిష్యులకు ఆయన ఏదైతే చెప్తూ వచ్చినాడో, ఈ దినాల్లో మనకు కూడా అదే చెప్తున్నాడు ఆయన, కలవరపడవద్దు. In the same chapter, verse 16, if we see, he says, and I will, John chapter 14, verse 16. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. And I will pray the Father, and he will give you another comforter, that he may abide with you forever. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దెల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. So God, when Jesus knew that he is going to ascend to the Father in glory and honor, he did not want us to leave without comfort. యేసు ప్రభువారికి తెలుసు, ఆయన పరలోకమునకు మహిమతో మరి తండ్రి యొద్దకు ఆరోహణమవుతున్నాడని. ఆ సమయంలో మనను ఆదరణ లేకుండా విడిచిపెట్టాలని కోరట్లేదు, కానీ ఆదరణకర్తను మనకు అనుగ్రహించాలని కోరుతున్నారు. So he says, I will pray the Father, and he will give you another comforter. ఆయన అంటున్నారు, నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీకు వేరొక ఆదరణకర్తను అనుగ్రహించును. And the key word here is that he may abide with you forever. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమంటే, ఎల్లప్పుడూ ఆయన మీతో కూడా ఉండుటకై. So forever is a continuing process. It doesn't have an end. మరి ఎల్లప్పుడూ అంటే దానికి అంతం ఉండదు, అది నిరంతరము జరిగే ప్రక్రియ. So Jesus, when he said to his disciples, he will give the comforter who will abide forever, meaning the same comforter is in work even today.
మరి యేసు ప్రభువారు ఆ దినాల్లో శిష్యులకు ఎల్లప్పుడూ మీ యొద్దనుటకై ఆదరణకర్తను పంపుదును తండ్రిని వేడుకొందున చెప్తున్న మాట ఈ దినాల్లో కూడా అదే మాటలు ఆయన మనకు కూడా చెప్తా ఉన్నారు. This is the greatest hope as a believer we have Jesus who is comforting us. At the same time, we have the Holy Spirit who is also comforting us. మరి విశ్వాసిగా మనకు ఉంచబడిన ఆదరణ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షంగా ఒక ఆదరణకర్తను అనుగ్రహిస్తున్నారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త కూడా మనకు ఆయన అనుగ్రహిస్తున్నారు. I recently saw news about an actor in North India who committed suicide. మరి ఈ మధ్యనే నేను ఒక వార్త వింటూ వచ్చినాను. ఆ నార్త్ ఇండియాలో ఉంచబడిన ఒక మరి యాక్టర్ మరి ఆత్మహత్య చేసుకున్నాడు. I was very saddened. He was a youth, but he just didn't want to live anymore. కానీ ఆయన యవనస్తుడు. ఆయన ఇంకా ఆయన జీవించాలని కోరుకోకుండా ఆత్మహత్య చేస్తున్నాడు. దాని విషయం ఎంతో చింతించినాను నేను. He had everything. ఆయనకి సమస్తం ఉన్నది. He had money, he had fame, he had power, but yet he did not have the inner peace. ఆయనకి డబ్బు ఉందండి, మరి మంచి పేరుంది, ఆస్తి ఉంది. అయినప్పటికీ ఆయన లోపల శాంతి అనేది లేదు. I even read that he owned a plot in the moon. నేను మరి సహోదరు వింటూ వచ్చినారు, ఆయనకు ఈ చంద్రుపైన కూడా ఒక ఫ్లాట్ ఉందని. But he did not care for his soul. కానీ ఆయన తన యొక్క మరి ఆ ప్రాణం గురించి ఆయన ఎటువంటి పట్టింపు లేదు. He did not have hope in himself. మరి తనకు తానుగా ఎటువంటి నిరీక్షణ లేనివాడు ఉన్నాడు. But we have a bigger hope. మనకైతే ఒక గొప్ప నిరీక్షణ ఉంది. The Bible says, what it is worth if a man gains the whole world yet loses his soul, what will be the profit for him? బైబిల్ చెప్తా ఉందండి, ఒక మనుషుడు సమస్తమును లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము? People in the world, among troubles and problems, they don't have hope. మరి ఈ లోకంలో ఉంచబడిన ప్రజలు వారి కష్టముల్లో లేక వారి శ్రమల్లో వారికి ఏ విధమైన నిరీక్షణ లేని వారు ఉన్నారు. But we have a God who cares for you and me so much that he is willing to say there will be a comforter with you forever. మీకు నాకు ఉంచబడిన నిరీక్షణ ఏమంటే మన కొరకై ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎల్లప్పుడూ మన కొరకై ఆదరణకర్తను అనుగ్రహించే వారే ఉన్నారు. I want you to turn to the Gospel of Matthew. చూడండి, మత్తయి సువార్త వైపు మరలాలని కోరుతున్నా. 9th chapter, మత్తయి సువార్త 9వ అధ్యాయము verse 22. 9th chapter, verse 22. 22. మత్తయి 9:22. But Jesus turned about, and when he saw her, he said, "Daughter, be of good comfort, thy faith has made thee whole." మత్తయి 9:22. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిందని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. So he says, daughter, be of good comfort. ఆయన చెప్తూ వచ్చినారు, కుమారి ధైర్యంగా ఉండు. Jesus says, my peace I leave unto you. నా యొక్క శాంతిని నీకు అనుగ్రహించబోతున్నాను. So he is not going to leave us comfortless. ఆయన మనను ఆదరణ లేని వారిగా విడిచిపెట్టాలని కోరట్లేదు. Whatever problems you may be going through, నువ్వు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నప్పటికీ, whatever situations you are in, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, just remember that Jesus died for you. He gave his own life. He gave up his own life for you and me. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిందల్లా ఆయన మనల్ని ప్రేమించినాడు, తన ప్రాణాన్నే మన కొరకు ఆయన అర్పించినాడు. Let's turn to Luke chapter 17, Gospel of Luke. చూడండి, లూకా సువార్త chapter 7, 7వ అధ్యాయము 13. 13వ వచనం. లూకా 7:13. Luke 7:13. లూకా 7:13. And when the Lord saw her, he had compassion on her and said unto her, weep not.
లూకాసు వార్త 7:13 ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి 7వ దిన ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. 13, is that 13? Yeah, 1:3 brother. Maybe next verse. Yeah, it is there brother. Jesus saw her and has a compassion on her. Yes, so and when the Lord saw her, he had compassion on her and said unto her, weep not. కానీ యేసు ప్రభువారు ఆమెను చూచి ఆమెతో మాట పలుకుతున్నారు, ఏడవవద్దు, ఆమె మీద కనికరపడి మాట చెప్తా ఉన్నారు. So here is a lady who lost her only son, everything is gone from her. ఇక్కడ ఒక స్త్రీ ఉంచబడిందండి, సమస్తం ఆమె కోల్పోయింది. ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా కోల్పోయింది. She had nothing more to go on. కనుక ఇంకా ముందుకెళ్ళడానికి ఆమెకి ఎటువంటిది కూడా లేదు. But when the Lord saw her, he had compassion on her. ఎప్పుడైతే ప్రభు ఆమెను చూచినారో ఆమె యందు కనికరపడినారు. What a wonderful God we have. ఎటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. What a wonderful God we have, who gave himself for us, who is willing to take care of us only if we believe in him. మనం ఎటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం చూడండి. మన కొరకై మనం ప్రేమించిన దేవుడు, సమస్తమును అర్పించిన దేవుడు. Again, same thing in John 14, he says, I will not leave you comfortless. అదే యోహాను సువార్త 14 ఆయన అంటాడు అదే వచనంలో, మిమ్మల్ని ఆదరణ లేని వాడిగా విడిచిపెట్టను. And in John 16:33, యోహాను సువార్త 16:33 John 16:33, he says, these things I have spoken unto you, that in me ye might have peace in the world, and ye shall have tribulation. Be of good cheer, I have overcome the world. యోహాను సువార్త 16:33, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. So he overcame the world for us. మన కొరకు ఆయన లోకాన్నే జయించినారు. So he is such a wonderful, amazing God that we serve. మనము మరి సేవిస్తున్న దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవుడు. He says, believe in me. ఆయన చెప్తా ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. Believe in me, trust in me. నా యందు నమ్మిక ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నారు. The Bible says, he that is with us is greater than that in the world. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు. Lastly, we'll read a verse in Romans and we will close. This is one of my Romans chapter 8. రోమా 8వ అధ్యాయము Is one of my favorite verse. సహోదరునికి ఇష్టమైన మాట. Romans 8 verse 32. రోమా 8:32. He that spared not his own son, but delivered him up for us all, how shall he not with him also freely give us all things? రోమా 8:32, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. So we saw that Jesus Christ was comforting us, and he said he will pray to the God that he might send a comforter to us. మనం చూస్తూ వచ్చినాము, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించినారు, మనల్ని ఆదరించుట కొరకే తండ్రిని వేడుకుంటున్నారు ఒక ఆదరణకర్తను పంపమని. And here this verse 32 talks about God the Father. ఈ 32వ వచనంలో మనం చూస్తే తండ్రి అయిన దేవుడు, so he did not spare his only begotten son, who is Jesus Christ. ఆయన సొంత కుమారుడు యేసుక్రీస్తు వారిని ఆయన మనకు అనుగ్రహించుటకై ఆయన వెనుకతీయల. But he delivered him to be a propitiation for our sin on that cross of Calvary. కలువరి శిలువలో మనందరి పాపముల కొరకే ప్రాయశ్చిత్తార్థమై ఆయన మనకు అప్పగించినారు. And he is asking us a question here. ఇక్కడ ఆయన మన ప్రశ్న వేస్తా ఉన్నారు, how shall he not with him also freely give us all things? ఆయనతో పాటు సమస్తమును ఆయన మనకెందుకు అనుగ్రహింపడు.
God is asking you a question in case you have lost trust in God, in case you are losing hope in God. He is asking us a question. He gave his only begotten Son for you and me. Will he not take care of you and me? మనం గనక నిరీక్షణ కోల్పోయి విశ్వాసం కోల్పోయి ఆయనపై నమ్మిక కోల్పోతే తండ్రి అయిన దేవుడు మనల్ని అడుగుతున్నాడు ప్రశ్న, నా సొంత కుమారునే మీకు అనుగ్రహించుటకై వెనుకదీయలేదు, ఆయనతో పాటు సమస్తమును మీకు ఎందుకు నేను అనుగ్రహింపను అని ప్రశ్న వేస్తున్నాడు. Dear beloved, we have the Trinity, the God the Father, God the Son, God the Holy Spirit. All three of them individually, they are comforting us. ప్రియమైన వారలారా, మనము త్రిత్వమైన దేవుని కలిగి ఉన్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వారు ముగ్గురు కలిసి మనకు మరి పరిచర్య చేస్తా ఉన్నారు. So they are comforting us. వారు మనల్ని ఆదరిస్తా ఉన్నారు. Jesus said, I will not leave you comfortless. మిమ్మల్ని ఆదరణ లేని వారిగా విడిచిపెట్టను నేను. And he said, I will send you the Comforter, the Holy Spirit, who will abide with you forever. కనుక ఎల్లప్పుడూ మీతో ఉండు కొరకే పరిశుద్ధాత్మని ఆదరణకర్తను మీ కొరకే నేను పంపిస్తాను. And God the Father says, I did not spare my only begotten Son, Jesus Christ, for you and me. How much freely will I not give you everything? తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు, నా సొంత కుమారుని మీకు అనుగ్రహించక వెనుక తీయలేదే, అటువంటిప్పుడు మీకు సమస్తం అనుగ్రహించడానికై నేను మీకు ఎందుకు వెనుకాడుతాను. But we have to believe in him. మనము ఆయనందు విశ్వాసం ఉంచాలి. We should not lose hope. మన యొక్క నిరీక్షణ మనం కోల్పోకూడదు. We have to hold fast to our trust in God. మనము దేవుని యందు ఉంచబడిన ఆ యొక్క నమ్మిక, ఆ యొక్క విశ్వాసము ఆ విధంగా దృఢంగా మనం పట్టుకొని ఉండాలి. That is why we come together in prayer as one, that God is powerful enough to answer our prayers. ఆ కారణం చేతనే మనందరం కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. మన దేవుడు శక్తివంతుడైన దేవుడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని. So I pray that these verses may be useful to you and me as a whole. మరి మీకు, నాకు, మనందరికీ కూడా ఈ మాటలు ప్రయోజనకరమవునని నేను ప్రార్థిస్తా ఉన్నాను. May God bless these words. దేవుడి వాక్యమును దీవించును గాక. Praise the Lord.